ఈ మోసానికి పవన్ కళ్యాణ్ గ్యారంటీ. ఈ విధంగా మొదటిగా ఫస్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మోసం చేసింది ఎక్కడ అంటే మన డోన్ నియోజకవర్గంలో. మన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఎంత ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు డోన్లో పాదయాత్ర చేస్తూ బస్టాండ్లో వాగ్దానం చేయడం జరిగింది. ఒక మంత్రిని, ఒక మనిషిని ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించి ఈయననే ఇన్ఛార్జి, రేపు కాబోయే ఎమ్మెల్యే ఈయననే అని చెప్పి ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు. కానీ ఆ రోజు ఆ మనిషికి మోసం చేసి వెన్నుపోటు పొడిచి మళ్ళీ వేరే వ్యక్తికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు గారి నైజం. ఆ వ్యక్తి 3 సంవత్సరాలు వాళ్ళ కార్యకర్తలను కాపాడుకొని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టుకొని మోసపోయి వెన్నుపోటు పొడవబడినాడు చంద్రబాబుతో. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట ఏంటంటే ఇచ్చిన మాట తప్పడం మెడమ తిప్పడం అనే ఉద్దేశంతో ఆ రోజు అదే టోన్లోనే పబ్లిక్ మీటింగ్లోనే మన రాజారెడ్డి గారే డోన్కు కాబోయే ఎమ్మెల్యే, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి గారిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తున్నాము అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు. ఆ విధంగానే ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ రాజారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఆ మాట చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. ఈ రాజారెడ్డి గారు మీ డోన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మన ప్రభుత్వం వస్తే మీ డోన్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంలో తీర్చిదిద్దుతాము అని కూడా చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంలోనే రాజారెడ్డి గారికి ఆ రోజు నేను మన పాత బస్ స్టాండ్లో మీటింగ్లో కూడా ఆ రోజు నేను చెప్పడం కూడా జరిగింది. సార్ మీరు ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నారు, గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక శాఖ మంత్రి మీరే అని చెప్పడం కూడా జరిగింది. చెప్తే రాజారెడ్డి గారు అన్నారు, అయ్యా ముందే ఎందుకు నువ్వు అట్లా అంటావు, రేపొద్దున ఒకవేళ మనకు ఆర్థిక శాఖ రాకపోతే మనల్ని విమర్శిస్తారు, అట్లా వద్దు అని సభలో చెప్పినారు. కానీ ఖచ్చితంగా నువ్వే అవుతావు, దేవుని దయ చల్లగా ఉంది, ఖచ్చితంగా ఆర్థిక శాఖ మంత్రి అవుతావు అని కూడా చెప్పడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన పట్టుదలతో మనకు 5 సంవత్సరాల టైం ఉంటే 2 సంవత్సరాలు కరోనా టైంలో 2 సంవత్సరాలు కరోనాతో విలువలాడిపోయింది. రాష్ట్రమే కాదు ప్రపంచమే విలువలాడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కూడా మన రాజారెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చాతుర్యంతో మాటలతో ఢిల్లీని కూడా పరిపాలించే స్టేజ్కి వచ్చినాడు మన రాజారెడ్డి గారు. ఈరోజు అదే టీడీపీలో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ ఈరోజు ఢిల్లీ పోయి ఎవరితో మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏ సంక్షేమ పథకాలు ఏం మనకు ఇవ్వస్తాయి అనే యోచనలో లేరు. ఈరోజు ఢిల్లీకి పోయి ఏదన్నా మనము ఒక పథకం తెచ్చుకోవాలంటే ముఖ్యమంత్రి దేగిలో 6 మంది వ్యక్తులు పోతా ఉన్నారు. ఆ రోజు అలాంటి పరిస్థితి లేదు. మన రామారెడ్డి గారు ఒకరే నైట్ ఫ్లైట్ ఎక్కి మొన్న ఆయన కూడా చెప్పడం జరిగింది. ఒక పథకం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం మన ప్రజలకు ఇవ్వాలి, మనం మాట ఇచ్చినాము ఖచ్చితంగా ఇవ్వాలి అంటే అన్నా అప్పుడు రాజారెడ్డి గారు మిగతా మంత్రులు అందరూ కూర్చొని అన్నా మనం ఈ పథకం ఇవ్వాలంటే మన దగ్గర డబ్బులు ఫైనాన్స్గా చాలా వీక్ ఉన్నాము, ఇవ్వలేము అని చెప్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మడే కుర్చీలో నుంచి లేచి నేను ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతున్నాను అంటే నాకు ఈ సీటు వద్దు, ముఖ్యమంత్రి సీటు వద్దు, నేను లేచిపోతాను, నేను ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అని అంటే మనం ఈ పథకాలు ఇవ్వాలి ప్రజలకు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే రాజారెడ్డి గారు నచ్చచెప్పి కూర్చోబెట్టి అప్పటికప్పటికి రాత్రే ఢిల్లీ ప్రయాణం చేసి ఢిల్లీలో పోయి ఆ పథకానికి సంబంధించిన డబ్బులు తేవడం జరిగింది. మరి ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు నేను 45 సంవత్సరాల సీనియర్ నాయకుడిని, ప్రపంచంలో మొదటి నాయకుడిని అంటున్నాడు, ఢిల్లీలో చక్రం తిప్పిన నాయకుడిని అంటున్నాడు. ఈరోజు ఏం చెప్పాడు మన ఎలక్షన్ల ముందర, తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డికి సంపద సృష్టించే శక్తి లేదు, ఈ సంపద సృష్టించి ప్రజలకు సాయం చేయాలంటే ఈ చంద్రబాబే చేయగలరు అని చెప్పారు. అయ్యో చంద్రబాబు గారు ఈరోజు ఏమైందయ్యా, ఈ మనకు సంపద సృష్టించడానికి శక్తి చేయడం లేదా,
సంపద సృష్టించి ప్రజలకు న్యాయం చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చు, ప్రజలకు ఇవ్వు అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఏమంటారంటే, అయ్యా నేను సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే మీరు ఏమైనా నాకు సలహా ఇస్తారని చూపిస్తున్నాడు. అంటే ప్రజలు సలహాలు ఇస్తే ఆయన సంక్షేమ పథకాలు ఇస్తాడంట. మళ్ళీ ఎంత సీనియర్ నాయకుడు నువ్వు, మళ్ళా నీ కొడుకుతో సమానమైన ఆ జగన్మోహన్ రెడ్డి గారు, రాజారెడ్డి గారు ఏ విధమైన ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా మనం డోన్ నియోజకవర్గంలో 2 వర్గాలు, డోన్ నియోజకవర్గం నా హడ్డా అని చెప్పుకున్న కోట్ల వర్గం, కేఈ వర్గం 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఒకసారి డిప్యూటీ సీఎంగా ఉండడం కూడా జరిగితే డోన్ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారంటే వాళ్ళు, మన రాజారెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత మన డోన్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేస్తూ చూడు. మన రాజారెడ్డి గారు ఒకటే ఆలోచించారు, మన ప్రజలకు ఏం చేస్తే ప్రజల గుండెల్లో మనం గుర్తుంటామో అని ఆలోచన చేసి విద్య, వైద్యం, రోడ్లు, నీరు, సాగునీరు, తాగునీరు ఈ 4 చేస్తే ప్రజలు సుఖంగా ఉంటారు. రేపొద్దున మనం చేసిన పనులు ప్రజల గుండెల్లో ఉంటాయని మన రాజారెడ్డి గారు తలిచి ఈరోజు చూసారా, మన బేదంచెలలో మనం చిన్నగా ఉన్నప్పుడు 3